ప్రైజ్ అలా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం. ఆదికాండము 7వ అధ్యాయము 1-2 వచనాలను గమనించినట్లయితే, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచి తిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఈ యొక్క వాక్యాన్ని మనము గమనించినట్లయితే దేవుడే నోవాహు చేత మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రత్యేకంగా. ఏమని అంటే, ఇదిగో ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడిగా నువ్వు కనిపించావు, కాబట్టి నీవును నీ కుటుంబం అంతయు నువ్వు ఓడలో ప్రవేశించండి అని మాట్లాడుతూ, రక్షించుకోండి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటున్నాడు కదా. ఈ తరము అనగా ఒక తరములో, ఆ తరములో అనేకమైనటువంటి కార్యములు జరుగుతూనే ఉంటాయి. ఆ తరములో ఆల్రెడీ అందరూ చెడిపోయిన వారు ఉంటారు, పడిపోయిన వారు ఉంటారు, దేవుని దూషించేవారు ఉంటారు, దేవునికి అవిధేయులైన వారు ఉంటున్నారు. ఎంతోమంది ఆ కాలములో జీవిస్తున్న వారు ఉంటున్నారు. ఆ కాలములో జీవిస్తున్న వారిలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు? దేవుడి చూశారు, దేవుని అనుసారముగా, దేవునికి ఇష్టానుసారముగా దేవుడు చెప్పిన మార్గములో ఎవరైతే నడిచారు అని మనము గమనించినట్లయితే, నోవాహు గారు ఒక్కరే దేవుని ఎదుట నీతిమంతుడిగా కనిపించారని దేవుడు స్పష్టముగా నోవాహు కొరకు సాక్ష్యాన్ని చెప్తూ ఉంటున్నారండి కదా. కాబట్టి మనము కూడా గమనించుకోవాల్సింది ఏంటి అని మనం గమనించినట్లయితే, ఈ అంత్యకాలములో మనం మత్తయి సువార్తలో చూస్తాం, నోవాహు కాలములో అనేకులు పెళ్ళికిచ్చుకునేదరు, పెళ్ళిళ్ళు చేసుకుని అందరూ చెడిపోయిన వారు ఉన్నారని మనం మత్తయి సువార్తలో చూస్తాం. ఈ కాలములో, అంత్యకాలంలో మనము కూడా గమనించినది ఏమిటి అని మనం చూసినట్లయితే, అనేకులు పాడైపోయిన స్థితిలో ఉంటున్నారు, అనేకులు పతనమైపోతున్న స్థితిలో ఉంటున్నారు, అవిధేయుల వలె కూడా జీవిస్తూ ఉంటున్నారు, అక్రమంగా కూడా జీవిస్తూ ఉంటున్నారు, అన్ని మార్గములో వెళుతున్న వారు ఉంటున్నారు. అన్ని మార్గములో వెళుతున్న వారి వలె నీ జీవితము ఉంటుందా? నీవు కూడా ప్రత్యేకించబడిన వారి వలె, ప్రత్యేకించబడిన దాని వలె నోవాహుకు దేవుడు ఏ విధమైనటువంటి సాక్ష్యాన్ని ఇచ్చాడో, ఇదిగో ఈ తరము వారిలో నేను నిన్ను చూశాను, నేను నిన్ను గమనించాను, నిన్ను నేను ప్రత్యేక పరిచాను అని దేవుడు నీ కొరకు సాక్ష్యము చెప్పే విధముగా నువ్వు బ్రతుకుతూ ఉంటున్నావా? ఒక్కసారిగా నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. కాబట్టి దేవుడు అంటున్నాడు, నోహో కొరకు చక్కటి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఏమనంటే, ఇదిగో ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా కనపడ్డావు నోవాహు, కాబట్టి నిన్ను నీ కుటుంబాన్ని నేను ఆ జల ప్రళయము నుంచి నేను నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తాను అని అక్కడ చూసినట్టుగా, అక్కడ మాట్లాడినట్టుగా కూడా మనం వింటాం. కాబట్టి నేటి రోజుల్లో కూడా అలాంటి పరిస్థితిలోనే కూడా మనం బ్రతుకుతూ ఉంటున్నాం. దేవుడు నిన్ను నన్ను చూశాను, ఇదిగో ఈ తరము వారిలో, ఈ ప్రజలందరిలో ఇదిగో నువ్వు నా ఎదుట నీతిమంతురాలిగా, నీతిమంతురాలు వలె కనిపించుట నేను చూశాను, నిన్ను రక్షిస్తాను, నిన్ను విడిపిస్తాను, నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థానములో నిలబెడతాను, నువ్వు నా ఎదుట నీతిమంతుడిగా, నీతిమంతురాలు వలె జీవిస్తావా అని దేవుడి రోజు నీతో నాతో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడండి. కాబట్టి మనము దేవుని సన్నిధిలో నీతిగా, అంటే ఎలాంటి రోజులో మనము ఉంటున్నామంటే, అక్రమము విస్తరించుట చేత ప్రేమలు చల్లారిపోతున్న రోజులో ఉంటున్నాము. అలాంటి రోజుల్లో బ్రతుకుతున్న మనము నీతిగా, మన దేవుడు ఎవరు? నీతిని, న్యాయములను జరిగించే దేవుణ్ణి మనం సేవిస్తూ ఉంటున్నాం, ఆయనను మనం వెంబడిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆయన మార్గంలో మనము కూడా నీతిగా, న్యాయముగా, ఆయన పిల్లలమైనటువంటి మనము కూడా నీతిగా, న్యాయముగా జీవించే జీవితము మనలో ఉన్నప్పుడు దేవుడు అప్పుడు అంటాడు, నిన్ను నన్ను చూసి, ఇదిగో ఈ తరము వారిలో ఇదిగో నీలాంటి వారు, నోవాహు తరములో నీవే నాకు నీతిమంతుడిగా కనబడ్డావని నోవాహుకు సాక్ష్యం ఇచ్చినట్టు ఈరోజు నీకు నాకు కూడా సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి అటు సాక్ష్యాన్ని కాపాడుకోవాలంటే దేవుని సన్నిధిలో నీవు నిజముగా, నీతిగా, యథార్థముగా జీవించగలవా? అటు నమ్మకము, అటు విశ్వాసము నీకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మనోహరుడా, జీవము కలిగిన తండ్రి, మీరు నీతిమంతుడు, యథార్థవంతుడై ఉన్న ప్రకారముగా ప్రభువ
మేము కూడా అటు జీవితమును జీవించుటకు నీ కృపను కనికిరమును మీరు చూపించి దేవా, మా పితరుడైనటువంటి నోవాహు ఈ తరము వారిలో నీవు నా ఎదుట నీతిమంతుడుగా కనపడ్డావని ప్రభా మాట్లాడుతూ వచ్చావయ్యా. మేము కూడా మా పితరుల వల్ల నీ సన్నిధిలో జీవించుటకు నీ కృపను నీ కనికిరమును ప్రభా, అటు కృపను ధన్యతను మీరు మాకు మీరు దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.